హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన మధ్యతరగతి వాళ్ళలో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ అంటే ఈ రవ్వతో చేసే హల్వానే కదండి. ఆ హల్వానే నేను ఈరోజు చేయబోతున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని అందులో బొంబాయి రవ్వ 1.5 కప్పులు వేసుకుని వేయించుకున్నానండి. అది క్రిస్పీగా వేగిన తర్వాత దాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చానండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు పాలు 2 కప్పులు వాటర్ పోసి కొద్దిగా వేడవనిచ్చానండి. అవి కొద్దిగా వేడైన తర్వాత అందులో 1.5 కప్పుల వరకు పంచదార, అదేనండి షుగరు, తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కలరు, 1 స్పూన్ నెయ్యి. ఇదే స్టేజ్లో మీకు కావాలంటే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ఆ పొంగంతా తగ్గే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అదే ఉప్మా రవ్వ అండి. ఆ ఉప్మా రవ్వను కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి బాగా. ఇది ఉడకటానికి పెద్ద టైం ఏం తీసుకోదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. మనం ఈ రవ్వ వేసుకుని కలుపుతూ ఉండగానే గట్టిపడిపోతుందండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుంటే చాలా ఈజీగా త్వరగా చేసుకునే రవ్వతో చేసే హల్వా అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే అండి, చూసారా? ఇలా అనమాట. వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని చల్లని తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే రవ్వ హల్వా అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, హల్వా అయితే రెడీ అయిపోయినట్లే.